ఈ యుద్ధం 10వ రోజుకు చేరింది. 10 రోజుల్లో ప్రపంచమే మారిపోయింది. ఇంకెన్ని రోజులు ఈ భీతావహ వాతావరణం ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. అటు ఇరాన్, లెబనాన్, ఇటు ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో క్షణక్షణం భయం కనిపిస్తోంది. గడిచిన 24 గంటలుగా ఈ పరస్పర అటాక్లు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ తన దాయాదులను తీవ్రంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం మార్చి ఇరాన్ ఆయువు పట్టుపై అంటే ఆయిల్ ఇన్స్టాలేషన్పై దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేశాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ ఏంటో ముందుగా చెక్ చేద్దాం. టెహ్రాన్, అల్ఫాజ్లోని 4 చమురు కేంద్రాలపై గత రాత్రి ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. దాంతో ఒక్కసారిగా ప్రపంచం షేక్ అయిపోయింది. దాని ఇంపాక్టే ఈరోజు స్టాక్ మార్కెట్లు కానీ లేకపోతే ఎంటైర్ ఎకానమీ మీద కానీ ఏమాత్రం ఎఫెక్ట్ పడిందో మనకు కనిపించింది. ఇరాన్కు మద్దతిచ్చే దళాల నిర్మూలన లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇప్పుడు అటాక్ చేస్తోంది. అలాగే బీరూట్లోని దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వాళ్ళ 12 మంది మృతి చెందారు. ఇక గల్ఫ్ దేశాలపై దాడి చెయ్యమని చెప్పిన ఇరాన్ మాట తప్పి దాడుల్ని కొనసాగించింది. ఆ దాడులకు సంబంధించిన అప్డేట్స్ కూడా చూద్దాం. గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ ఏం చేస్తోంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై 17 బాలిస్టిక్ క్షిపణులతోటి అలాగే 117 డ్రోన్లతోటి ఇవాళ ఇరాన్ విరుచుకుపడింది. అందులో 16 క్షిపణులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూల్చేసింది. ఆ మిగిలిన ఒక క్షిపణి సముద్రంలో పడిపోయింది. ఇక బహ్రెయిన్లోని నీటి శుద్ధి ప్లాంట్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. కువైత్ ఎయిర్పోర్ట్లో కూడా ఆయిల్ రిఫైనరీల లక్ష్యంగా దాడులు చేయాలని చూసింది. సౌదీ అరేబియాలోని షాయిబా చమురు క్షేత్రంపై కూడా ఒక డ్రోన్ దాడి చేయాలని చూసింది. కానీ సౌదీ అరేబియా దాన్ని కూల్చేసింది. ఇక ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంపై జరిపిన దాడిలో 2 మృతి చెందారు. ఇలా సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రాజెక్టులు పడిపోవడంతో భారత్, బంగ్లాదేశ్ చెందిన ఇంకో 2 చనిపోయారు. మరో 12 మంది బంగ్లాదేశీయులు కూడా గాయపడ్డారు. ఈ దాడులు ఇంతటితో ఆగవు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్ తోటి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేస్తామని, ఇజ్రాయెల్ అండ్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేస్తామని ఇరాన్ ఇంకా ప్రకటిస్తూనే ఉంది.